సో మీరు ఇంటి గురించి చాలా బాగా చెప్పారు. సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు. సో ఇది సాధించాలి అంటే మెయిన్ గా కావాల్సిందైతే ఆబ్వియస్ గా డబ్బే కావాలి. డబ్బు. సో డబ్బు షార్ట్ టైంలో అంటే ఇప్పుడు మనం మీరు అనుకున్నట్టుగా కళ్ళు మూసుకోనో కళ్ళు తెరుచుకోనో ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటాం. మరి అలాగే డబ్బు కూడా రావాలి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు అప్పు లేకుండా ఇల్లు కొనాలి అంటే ముందు డబ్బు కావాలి. అప్పు అనేది మర్చిపోవాల్సింది, నువ్వు అప్పు అనేది తీసేయి, ఇల్లు కొనాలి అంతే. సో ఈ డబ్బు షార్ట్ టైంలో రావాలి అంటే ఏం చేయాలంటారు? డబ్బు తక్కువ టైంలో మనం సంపాదించాలి. అది ఎలా సంపాదించాలి? సులభంగా సంపాదించాలి. మళ్ళీ కష్టం అనకూడదండి. కష్టపడితే ఏమొస్తుందండి? కష్టమే వస్తుందండి. కష్టపడతా ఉండి డబ్బు సంపాదిస్తే కష్టంతోనే ఆ డబ్బు కూడా వస్తుంది, కొద్దిగానే వస్తుంది, కానీ కష్టం ఎక్కువ ఉంటుంది మనకి. సులభ మార్గంలో తక్కువ టైంలో ఎక్కువ స్థాయికి వెళ్ళిపోవాలి మనం. అలా ఎలా ఆ విధంగా సంపాదించాలంటే ఫస్ట్ మనం మారాలి. ఎవరు మారాలి? ఎవరు సంపాదించాలనుకున్నావో వాడు మారాలి. ఒకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మైండ్ సెట్ పెట్టుకోవాలి అనేది చెప్తాను. ఆ విధంగా నడుచుకుంటే సులభ మార్గాలు పుట్టిపోతుంది. మన దగ్గరికే పుట్టుకొస్తుందండి, మన దగ్గరికి వస్తాయండి అవి అవకాశాలు. ఏదో ఒక రూపంలో ఫోన్ మూలంగానో ఒక మానవుడు మూలంగానో ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, చాలా మంది గురించి కూడా చెప్పాను. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. నా క్లాసులు హైదరాబాదు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, అనంతపూరు, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా, రాజమండ్రి, తిరుపతి అన్ని చోట్ల ఉన్నాయి. చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి, ఎంత అద్భుతాలు చెప్తున్నారు ఒక్కొక్కరు. నేనే ఆశ్చర్యపోతున్నా, రేంజ్లో అద్భుతాలు ఉన్నాయి. నాకు అప్పుడు జరగలే, వాళ్ళకి నా మాట మంత్రంలా జరుగుతున్నది. వాళ్ళు నేను చెప్పేది చేస్తే వాళ్ళకి జరిగిపోతున్నది. నాకు అప్పుడు గురువులు చెప్పింది నేను ఎంతో మంది తిరిగినని చెప్తే ఏం జరగలే. అవతల నా గురువు, మెయిన్ గురువు, విశ్వ గురువు చెప్పినాడు, పట్టుకున్నాను, జరిగిపోయింది. కాబట్టి నువ్వు సులభ మార్గం అని ఎప్పుడైతే ఆలోచిస్తావో సులభ మార్గాలే ఏర్పడతాయి. సులభమనే అనుకోవాలి. ఫస్ట్ నువ్వు మారాలి అంటే ఉన్న జీవితాన్ని మర్చిపో, ఉన్న నెగిటివ్ను బయట ధర్మాల్సిందే, తప్పదు. ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఉంటుంది. మనకు తెలిసి తెలియకుండా ఎన్నో ఒక నెగిటివ్ను కూర్చొని పెట్టేస్తూ ఉంటాం. పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఉంటుంది. ఆ పాజిటివ్ నెగిటివ్ని అన్ని పోయేసి నెగిటివ్ని ధర్మేసి ఓన్లీ పాజిటివ్ మాత్రం నింపుకోవాలి. పాజిటివ్ నింపాలంటే నువ్వు ప్రతిరోజు అలవాట్లు కూడా కొంచెం మార్చుకోవాలి. నీ అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఖచ్చితంగా సూర్యోదయానికి ముందర ఖచ్చితంగా నిద్ర లేవాల్సింది. ఎన్నో వీడియోలు కూడా ఇచ్చేసాను నేను. 4 గంటలకు దానికి మించిన తర్వాత నిద్ర అనేది ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు తెల్లవారుజామున లేయడానికి స్టార్ట్ అయిపోతుందో నీలో ఉన్న బాడీలో ఉన్న ప్రతి కణము ఉప్పొంగుతుందండి, ఎనర్జీ పుట్టించుకుంటుంది, ఒక ఎనర్జీ ఏర్పడుతుంది. కొన్నాళ్ళ తర్వాత నీకే తెలియదు, ఏదో ఒక ఎనర్జీ, ఏదో సాధించాలి, ఏదో పట్టాలి, ఏదో ఒక తెలియని ఒక ఆనందాన్ని పుట్టించుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు నిద్రపోతావో ఉన్నది కూడా నిద్ర వెళ్తుంది, అంటే చంపేసుకుంటుంది అది. ఆ నిద్రపోవడానికి నువ్వు ఆనందం పట్టిస్తావు కాబట్టి ఎనర్జీ 4 గంటలకు లేయాల్సింది తప్పదు. ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. 10 మందికి హెల్ప్ చేయడానికి కూడా నువ్వు ఏర్పడాలి. ఉన్న ఒక 10 రూపాయలు ఉంది అంటే 1 రూపాయి ఖర్చు పెట్టు. దాన ధర్మాలు ఎలా చేయాలని కూడా ఎన్నో వీడియోలు చెప్పాను. అలా ఏదో నీకు తెలిసిన విధంగా చెయ్యి. ఇస్తూ నీ క్రమ పద్ధతి ఒకటి పాటించు. నిద్ర లేచి నువ్వు సులభ మార్గంలో సంపాదించాలనుకున్నావు, నిద్ర లేచి 4 గంటలకి లేచి నువ్వు ఏమేమి పని చేయాలనేది ఒక క్రమ పద్ధతిలో చేసుకోవాలి. నిద్ర లేచిందే 4 గంటలకు లేచి నేరుగా పోయి టిఫిన్ అంటావా? నేరుగా టిఫిన్కి వెళ్తామా? బాత్రూమ్ గీత్రూమ్ కనీసం పళ్ళు గిళ్ళు స్నానాలు చేయకూడదు, తినమా? గలీజుకుంటున్నా? క్రమ పద్ధతి అని ఒకటి ఉంది కదా, అలాగ పోవాల్సిందే. ఇలా నువ్వు మార్చుకుంటూ పోయినప్పుడు నీకు తెలియని ఒక నీట్నెస్ ఏర్పడిపోతుంది, నీలో శుభ్రత అనేది ఏర్పడుతుంది. శుభ్రత ఏర్పడినప్పుడు నువ్వు రిచ్గా తయారవడానికి నీకు మార్గాలు పుట్టుకొస్తాయి. నీట్గా ఉండాలి అనిపిస్తుంది నీకు. ఇది ఒక మాదిరిగా ఒక షర్ట్ ఉంటుంది, బాగాలేదు ఆ షర్ట్ వేసుకున్నాలే, నువ్వే పుట్టించుకుంటుంది. నీ మైండ్ తెలియజేస్తుంది, దీన్ని పీకాడు బరేస్తావు, దాన్ని వేసుకుంటావు, చూసుకుంటావు, బాగున్నానే అందాన్ని పుట్టించుకుంటుంది, ఆ నీట్నెస్ని తయారు చేసుకుంటుంది. అప్పుడు ఇటువంటి అలవాట్లు ఉన్న అలవాట్లు కొంచెం చేంజ్ చేసుకుంటూ మైండ్ సెట్ ఒకటి ఉంది కదా, ఎనీ టైం మైండ్ సులభ మార్గాన్ని ఎతకాలి. మళ్ళీ అక్కడ కష్టం అనేది మధ్యలో కూడా కూర్చొని పెట్టకూడదు. అసలు మన సబ్జెక్టులేని లేదండి, కష్టం అనేది ఏం లేదు. ఏదైనా సులభ మార్గంలోనే ఉంటుంది. సులభ మార్గంలో నేను ఖచ్చితంగా సాధించాలి, డబ్బుని అతి తక్కువ టైంలో సంపాదించాలి, ఎదగాలి అనేది ఆలోచన పుట్టిస్తూనే ఉండు. ఆలోచన పుట్టిస్తూ ఉంటే నీ ఆలోచన విధానములేనే మార్పులు ఏర్పడతాయి. మార్పులు ఏర్పడి నీ మైండే తెలియజేస్తుంది దానికి సంబంధించిన అవకాశాన్ని. ఈ పని చేద్దాం, ఇది చేస్తే ఏదో ఒక మార్గం ఏర్పడుతుంది, నీ మైండే చెప్తా ఉంటుంది, దాన్ని చెయ్యి. పదే పదే పో 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 అన్నదంటే పో, తిను అన్నదంటే తినేయి, వద్దు వద్దు అన్నదంటే నిలిపేయి. వద్దు వద్దు అన్నప్పుడు నువ్వు ఆ పని చేసినావంటే నేను లాస్ చేస్తుంది. ఇది నీకు ముందుగా సంకేతం, అది నీ మైండ్ ద్వారానే వస్తుంది. ఇది వద్దురా 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 అంటది. అలా చేయకూడదు. సులభ మార్గాలు ఏర్పడుతుంది. కొత్త కొత్త వ్యక్తులంతా నీకు పరిచయం అవుతారు.
నీ ఆలోచన విధానం మారిపోయింది కదా. కొత్త కొత్త వ్యక్తులంతా ఇప్పుడు నాకు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అండి. ఇదే హైదరాబాద్లో ఎన్నో ఇన్స్టిట్యూట్లు కూడా పెట్టుకుని ఉన్నారంట పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు. ఫ్లైట్ కూడా కొంటూ ఉన్నారు తొందరలో ఒక అతను అయితే నా దగ్గర క్లాస్ నేర్చుకుని. ఎంత పెద్ద నేను ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టినవాడు. నా ఆలోచన విధానం ఎంతమందిని పరిచయం చేసిందండి నన్ను. అమెరికా నన్ను ఆహ్వానం పలుకుతా ఉంది అండి. నా దగ్గర ఆన్లైన్ క్లాసులు నేర్చుకుని మంచి స్థాయిలో ఉన్నారు. ఒక్కసారి అడుగు పెట్టండి అమెరికాలో మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు సార్ అంటున్నారు. డబ్బు అనే విత్తనాన్ని ఇక్కడ నాటేస్తున్నాను. ఇక్కడ మన ఇండియాలో అన్ని రాష్ట్రాల వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళని ఎండబెట్టకూడదు కదా, పాజిటివ్ వాళ్ళని నింపి ఫలాన్ని ఇచ్చిన తర్వాత వెళ్దామని ఒక ఆలోచనలో ఉన్నాను. కాబట్టి ఆలోచన విధానంలో చూడండి, నాకు ఎంత పల్లెటూరులో పుట్టి మారుమూల గ్రామం అండి నాది. బస్సు లేని ఊరండి. ఈ జనరేషన్ లో కూడా బస్సు లేదు మాకు. అటువంటి ఊర్లో పుట్టి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వమణి బాబు ఎలా వచ్చాను? ఈ ఆలోచన విధానం, ఈ ఆలోచించే విధానము నాలో ఉన్న క్రమ పద్ధతి మారింది. నాలో ఉన్న నీట్నెస్ పెరిగింది. సులభ మార్గం అని అన్నాను. సులభ మార్గానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరిచింది. కొత్త 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 వ్యక్తులంతా నీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల ద్వారా అంటే విశ్వం డైరెక్ట్ గా డబ్బు నేరుగా నీ దగ్గరికి వచ్చేదండి. కొత్త కొత్త వ్యక్తుల ద్వారా నీకు ఆలోచనలు పుట్టించి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళకుండా నీకు కొన్ని మార్గాలు ఏర్పడిపోతుంది. ఆహా అద్భుతం రా ఇది అనేసి నీకే తెలుసుకుంటావు, నువ్వే తెలుసుకుంటావు. అద్భుతం రాని బోలుడు ఉన్నాయి. ఈ మార్గాలు ఇలా చెప్తున్నారు ఫీడ్బ్యాక్ లో. ఇలాంటి మిరాకిల్స్ చాలా జరుగుతాయంట. బోలుడు జరుగుతాయండి. అప్పుడు సులభ మార్గంలో తక్కువ టైంలో రీచ్ అయిపోతావు. వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు చూడు. నా ఫీడ్బ్యాక్ లో రియల్ ఎస్టేట్ అతను బోలుడు ఉన్నాయి. ఒక సింపుల్ గా నా వీడియోలు చూసి 4,75,00,000 అప్పు కట్టాడు అంట అండి. 4,75,00,000. అసలు అంత అప్పు చేయటమే రాంగ్ కదా మీ వీడియో సారాంశం. అంటే అక్కడ రోగం అంటే ఆయన పొరపాటు కదా. ముగ్గురు పార్ట్నర్లు మీరు చెప్పారు కదా, ఇంతకు ముందు వీడియో అడిగారు కదా. పార్ట్నర్లు నమ్మి ముగ్గురు పార్ట్నర్ అయ్యి ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పు ఈయన మీద భారం పడింది. ఒక తప్పదు కాదనేసి ఈయన పట్టుకున్నాడు. నా వీడియోలు చూసి అప్పులు కట్టినాడు. నా క్లాస్కి వచ్చి నేర్చుకుని మొత్తం 12 కోట్ల అప్పు తీర్చినాడు. ఆనందంగా ఇప్పుడు ఇల్లు కూడా కడుతున్నాడు హైదరాబాద్ లో. ఎలా ఆలోచించే విధానమే కారణం. నువ్వు సులభ మార్గం అన్నప్పుడు కొత్త కొత్త వ్యక్తులంతా రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఇంకా డమాల్ అయ్యేంత దూసుకెళ్తా ఉంటది పైకి. కొట్టిందంటే లాటరీ లాగా కొట్టుకొని వెళ్తుంది వాళ్ళకి. వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఆ విధంగా చేయండి. సులభ మార్గాలు పుట్టుకొస్తుంది. కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వాళ్ళు కూడా కొన్ని మార్గాలను చూపిస్తారు నీకు.